ప్లేట్లెట్స్ అసలు బాడీలో తగ్గాయి అని గుర్తించడం ఎలా? అంటే ప్లేట్లెట్స్ సాధారణంగా 1,50,000 నుంచి 4,00,000 వరకు బాడీలో సాధారణంగా నార్మల్‌గా ఉంటూ ఉండాలనమాట. ఇవి ఎప్పుడైతే 1,50,000 కంటే తక్కువ స్థాయికి వస్తూ ఉంటాయో, దాన్నే థ్రాంబోసైటోపినియా అంటారు. అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అంటారనమాట. ఇది 3 టైప్స్‌లో ఉంటుంది. మైల్డ్ థ్రాంబోసైటోపినియా, మోడరేట్ థ్రాంబోసైటోపినియా అండ్ సివియర్ థ్రాంబోసైటోపినియా అంటారు. మైల్డ్ థ్రాంబోసైటోపినియా అంటే 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో ప్లేట్లెట్స్ ఉంటే దాన్ని మైల్డ్ థ్రాంబోసైటోపినియా అంటారు. మోడరేట్ అంటే 40,000 నుంచి 40,000 నుంచి 1,00,000 వరకు ప్లేట్లెట్లు ఉంటే దాన్ని మోడరేట్ థ్రాంబోసైటోపినియా అంటారు. 30,000 కంటే తక్కువగా ఉంటే దాన్ని సివియర్ థ్రాంబోసైటోపినియా అంటారనమాట. సో, ప్లేట్లెట్స్ అసలు ఏ డిసీజ్‌లో తగ్గాయి? ఎందుకు ప్లేట్లెట్స్ తగ్గాయి? అన్న దాన్ని బట్టి ఈ శరీరంలో వచ్చే మార్పులు ఉంటూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీపీ అనే వ్యాధుల్లో సివియర్ థ్రాంబోసైటోపినియా అంటే 20,000 కంటే ప్లేట్లెట్స్ తగ్గితే అప్పుడు శరీరంలో మార్పులొచ్చి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చిగుళ్ళలోంచి గానీ, ముక్కులోంచి కానీ, స్కిన్ మీద నల్ల మచ్చలు రావడం కానీ, యూరిన్‌లో బ్లడ్ అవ్వడం, స్టూల్స్‌లో బ్లడ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. ఈ ఐటీపీలో 30,000 కంటే పైన ఉంటే చాలా వరకు అసలు బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ ఏం కనబడవు. పేషెంట్‌కి టెస్ట్ చేస్తే గానీ ప్లేట్లెట్స్ తగ్గాయని తెలీదు. కొన్ని రకాల క్యాన్సర్స్‌లో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ మైల్డ్ అండ్ మోడరేట్‌గా తగ్గినా కూడా బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల అదర్ డిజార్డర్స్ ఎయోప్లాస్టిక్ ఎనీమియా ఇలాంటి వాటిల్లో కూడా సివియర్ థ్రాంబోసైటోపినియా ఉంటే కానీ సిమ్టమ్స్ కనబడవన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే అదర్ హెచ్ఎల్‌హెచ్ అంటాము, హిమోఫాగోసైటిక్ సిండ్రోమ్స్ ఇలాంటి వాటిలో ఏంటంటే జ్వరం వస్తూ ఉంటుంది. జ్వరంతో పాటు టెస్ట్ చేసేటప్పుడు ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయన్నమాట. సో, ఇలాంటి సూచనలు ఉండేటప్పుడు మనం ప్లేట్లెట్స్ తగ్గాయని గుర్తించొచ్చు.